श्री बालू नायक जी गौरव మీకు ధన్యవాదాలు అధ్యక్ష మంత్రి గారికి ధన్యవాదాలు మూసీ నది సుందరీకరణ మూసీ నదిలో మరి రోజు కాలుష్యం ద్వారా మరి ఒకనాటు మహానది అయినటువంటి మూసీ నది ఈరోజు కాలుష్యంతో ప్రజల యొక్క ఆరోగ్యం క్షీణిస్తున్నటువంటి పరిస్థితి హైదరాబాద్ మహానగరంలో మనం చూస్తున్నాం అధ్యక్ష. అటువంటి పరిస్థితిని మరి అనేక సంవత్సరాలుగా ఉన్నటువంటి వారు ఎవరు కూడా ఈ మూసీ నదిని సుందరీకరణ చేయాలనేటువంటి ఆలోచన కూడా చేయలే. కానీ ఈనాటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఈ మూసీ సుందరీకరణను మరి పునర్జీవనం చేసి తద్వారా హైదరాబాద్ మహానగరాన్ని కాలుష్యం లేని మహానగరంగా తీర్చిదిద్దాలనే గొప్ప ఆలోచన చేస్తున్నందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా మూసీ నది మరి పర్యాటక కేంద్రంగా కూడా ఉపయోగపడే విధంగా ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి ఆలోచనలకు ముందుకెళ్తున్నందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు మేము నల్లగొండ జిల్లా వాసులం అధ్యక్ష. హైదరాబాదు మహానగరంలో ఉన్నటువంటి వాళ్ళతో పాటుగానే నల్లగొండ జిల్లాకు సంబంధించినటువంటి ప్రజానికం అధ్యక్ష కలుషితమైనటువంటి మూసీ నీటి ద్వారా పండించేటువంటి మరి ధాన్యాన్ని ఇవాళ మేము పండించిన ధాన్యాన్ని అమ్ముకోలేనటువంటి పరిస్థితి, ఇవాళ అమ్ముకున్న ఆ ప్రాంతంలో తిన్నటువంటి వాళ్ళు అనారోగ్యానికి గురయ్యేటువంటి పరిస్థితి ఇవాళ ఈ మూసీ నది ద్వారా మరి ప్రవహించేటువంటి నీటి పంటలు పండించేటువంటి రైతాంగానికి ప్రజలకు ఎంతో ఇబ్బంది కలిగినటువంటి పరిస్థితి. మా దురదృష్టమైన అధ్యక్ష, ఒక పక్కనేమో మాకు మూసీ నీరు, మరొక పక్కనేమో ఫ్లోరిన్ నీరు నల్లగొండ జిల్లాను పట్టి పీడిస్తున్నటువంటి ఈ రకమైనటువంటి నీటి ద్వారా మరి మా ప్రాంత ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అందుకనే గతంలో ఏ ప్రభుత్వానికి మూసీ నీటిని శుభ్రం చేసి సాగునీరు అందించాలని కానీ నల్లగొండ జిల్లా ప్రజలకు మూసీ ద్వారా పండించే పంటలకు మంచినీరు అందించి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడాలన్న ఆలోచన కానీ గతంలో ప్రభుత్వాలకు రాలేదు అధ్యక్ష. కానీ మా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మా నల్లగొండ జిల్లాకు పర్యటించి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు ఈ మూసీ ద్వారా పండించే పంటలకు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ కూడా స్వయంగా పర్యవేక్షించి మరి మూసీ నదిని మరి ప్రక్షాళన చేయడం ద్వారా నల్లగొండ జిల్లా ప్రజానికానికి మరొక శుభ్రమైనటువంటి నీటితోటి పంటలిచ్చేటువంటి గొప్ప అవకాశాన్ని కల్పించినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి నేను ప్రత్యేకమైనటువంటి నల్గొండ జిల్లా ప్రజల పక్షాన రైతుల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా ప్రభుత్వం చేపడుతున్నటువంటి మూసీ సుందరీకరణ కానీ మరి చాలామంది ఇవాళ వివిధ రాజకీయ కోణాల్లో దాన్ని అడ్డగించాలన్నటువంటి ఆలోచన చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరు ఉంటే దయచేసి మా కష్టాలు మా బాధలు ఆ నీరు చూస్తే మీకు తెలుస్తుంది. మీరు హైదరాబాద్లో ఉండేటువంటి వాళ్ళకి కాదు, కిందికి హైదరాబాద్ నుంచి కిందికి పోతే నల్లగొండ జిల్లాలో ఒక ప్రాంతం మొత్తం కూడా మూసీ నది ద్వారా మాకు మరి అలా కలుగుతున్నటువంటి నష్టాన్ని మరి చూడవలసిందిగా కోరుతా ఉన్నాం. అందుకనే గౌరవ మరి మంత్రి గారికి గౌరవ ముఖ్యమంత్రి గారికి త్వరతగిన ఈ ప్రాజెక్టును పూర్తి చేసి
నల్లగొండ జిల్లా అదేవిధంగా హైదరాబాద్ మహానగరాన్ని మరి స్వచ్ఛమైన మూసీ నదిని అందించాలని తమరి ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ధన్యవాదాలు అధ్యక్ష. శ్రీ దానం నాగేంద్ర గారు. థ్యాంక్ యూ సార్. ముందుగా సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ మూసీ ప్రక్షాళన జరగాలని 2004లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దీనికి ఒక ప్రణాళిక సిద్ధం చేసినటువంటి ఘనత అప్పుడున్నటువంటి వీసీఎండి హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ జైస్ రంజన్ గారికి దక్కుతుంది అధ్యక్ష. దాన్ని మళ్ళీ కోల్డ్ స్టోరేజ్లో వేసిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఆలోచించి మూసీ ప్రక్షాళన జరగాలి, ఇది ఒక హైదరాబాద్ నగర నడిబొడ్డులో ఉన్నటువంటి ఒక లేక్ని ఇది ఏదో కంటామినేటెడ్ వాటర్ పోతుంది, కంటామినేటెడ్ వాటర్ ద్వారా ప్రజలకు మురికి, ఇప్పుడే నల్గొండ వాసులు మా ఉన్నటువంటి ఇరిగేషన్ కానీ మా రైతులు పండించినటువంటి పంట అమ్ముకోలేని దయనీయ పరిస్థితిలో ఉన్నామని చెప్పేటువంటి పరిస్థితి వచ్చింది. అంటే దీన్ని కోల్డ్ స్టోరేజ్లో వేయడం వల్లనే వచ్చిందని చెప్పడానికి నేను కూడా సంకోచించడం లేదు. ఎందుకంటే అధ్యక్షంగా నిధులు చేసుకొని కట్టుకోవడం తప్ప ప్రభుత్వ పరంగా ఎక్కడ కూడా ఒక రూపాయిని గతంలో పేపర్ వరకే పరిమితమైనటువంటి మాట యావత్ తెలంగాణ ప్రజలకు కుల సంఘాలకు కూడా తెలుసు. మేము ఈ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత బలహీన వర్గాల శాఖ మంత్రిగా అన్ని కుల సంఘాలకు సంబంధించిన సమావేశాలు ఏర్పాటు చేసుకొని వాళ్ళ ద్వారా వాటికి సంబంధించిన ఒక విశ్వాసం కలిగజేసే విధంగా ప్రణాళికలు తీసుకొని పోతా ఉన్నాం. వాస్తవంగా కొంత బడ్జెట్కు సంబంధించినటువంటి ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ బడ్జెట్ కేటాయింపులు దాని తదుపరి ప్రైమరీగా ఎడ్యుకేషన్తో పాటుగా ఈ యొక్క అసోసియేషన్ సంఘాలకు సంబంధించినటువంటి స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు ఇతరత్ర ప్రోగ్రామ్స్ తీసుకోవడానికి చేసుకుంటున్నాం. దానికి సంబంధించి ఎక్కడ కూడా ప్రభుత్వం మీరు వాళ్ళు చెప్తా ఉన్నారు బలహీన వర్గాలకు న్యాయం జరగాలి, బలహీన వర్గాలకు సంబంధించి 100% ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంది. అటు పార్టీ పదవులు కావచ్చు, అధికార పదవులు కావచ్చు, రాజకీయంగా కావచ్చు, లేదా అధికార వికేంద్రీకరణ లోపల కూడా తప్పకుండా బలహీన వర్గాలకు సముచిత న్యాయం కలిగజేసేదాని కొరకే మా కార్యాచరణ ఉంది అనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. తప్పకుండా 100% వారు కోరిన విధంగా తొందరలోనే ఒక సమగ్రమైనటువంటి ప్రణాళిక ఈ ఏదైతే కేటాయింపబడ్డటువంటి ఏర్పడ్డ కార్పొరేషన్ ఉన్నాయో వాటికి సంబంధించి శాశ్వత సిబ్బందిని ఏర్పాటు చేయడంతో పాటుగా శాశ్వత కార్యాచరణ ఆయా వర్గాల స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, లేదా భవిష్యత్తులో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నాం. ఉదాహరణకు దోబికి సంబంధించిన ప్రత్యేక ప్రణాళిక తీసుకుంటా ఉన్నాం, కుమ్మరి వాళ్ళకు సంబంధించిన బోనాల సందర్భంగా ప్రత్యేకమైన కార్యాచరణ తీసుకుంటా ఉన్నాం, గీతా కార్మికులకు కాటమే తీసుకుంటా ఉన్నాం, చేనేత ఇట్లా రకరకాల చేస్తున్నటువంటి సందర్భంలో వారు గౌరవ సభ్యులు లేదా ఇతర ఎవరైనా సలహా సూచనలు చెప్తే కూడా తప్పకుండా ఒక బలహీన వర్గాల శాఖ మంత్రిగా ఆ సామాజిక న్యాయంలో ఆ వర్గాలకు న్యాయం జరగాలి కాబట్టి రాజకీయాలకు అతీతంగా కూడా మేము సానుకూలంగా స్పందించడానికి సిద్ధంగా ఉన్నామని తమ ద్వారా గౌరవ సభ్యులు తెలియజేస్తాం. ఈ ఆన్సర్లో దయచేసి మీరు ఇచ్చిన రిటర్న్ ఆన్సర్లు అది చదవాలి మీరు. ఏది తెలంగాణ రాష్ట్రంలో 22 కార్పొరేషన్లు సమైక్యలు పనిచేస్తున్నాయి. 25-26 ఆర్థిక సంవత్సరానికి 4,956.4 కోట్ల నిధులను కేటాయించడం అనేది మీరు అడుగుతా తొందరపడితే ఎట్లా సార్? నిధులు కేటాయించినాము, దానికి సంబంధించినటువంటి ప్రణాళికలతోటి వాస్తవంగా నిధులన్నీ గతంలో ఒక స్కీమ్ ద్వారా క్షేత్రస్థాయి దగ్గర తీసుకోబోలేటప్పటికి ఆ పథకం ఆగిపోయి ఉన్నది. పథకం మళ్ళీ తొందరలోనే మార్చి లోపల దాన్ని ప్రకటించిన విధంగా నిధులు ఖర్చు చేస్తామనేటువంటి మాటను గౌరవ సభ్యులందరూ కూడా తెలియజేస్తాం. ధన్యవాదాలు అధ్యక్ష. అంటే మంత్రి గారు చెప్పినటువంటి ఆన్సర్కి అనుగుణంగా ఇప్పుడు ఈ భూముల కేటాయింపు చాలా చక్కటి కార్యక్రమం అధ్యక్ష. తమరు కూడా చాలా దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారు. హైదరాబాద్ మహానగరంలో కుల సంఘాలకు స్థలాలు ఇవ్వాలి, గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చేటువంటి బీసీ బిడ్డలకు ఒక రకమైనటువంటి నమ్మకం కలిగించాలనేటువంటి ఆలోచనతో కుల సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళం అనేక దశాబ్దాలుగా సంఘాలకు సంబంధించినటువంటి స్థలాల కోసం విజ్ఞప్తులు చేసినాం. అవి కార్యరూపం దాల్చలేదు అధ్యక్ష. సంతోషం. కేసీఆర్ గారు చాలా గొప్ప మనసుతోని ఆశించిన దానికంటే ఎక్కువ స్థలాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష.
మంత్రి గారు చెప్పినట్టు స్థలాలు ఇవ్వడం జరిగింది. నిర్మాణం విషయంలో కొంత అనుకున్న స్థాయిలో జరగలేదు అనేటువంటి మాట కూడా వాస్తవం. కాబట్టి వారి దృష్టి తమరి ద్వారా సభ దృష్టికి, గౌరవ మంత్రివర్గ సభ్యుల దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. ఈసారి స్పష్టంగా, ఎందుకంటే కొంత ఒక రకమైనటువంటి నిరాశ నిస్పృహలకు లోనయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. హైదరాబాద్ మహానగరంలో ఒక ఎకరా భూమి అంటే 50 కోట్లు, 25 కోట్లు, 100 కోట్లు భూములు మాత్రం 100 కోట్లలో విలువైనటువంటి భూములు కేటాయించబడ్డాయి. కానీ దానికి ఒక ఆకృతి, ఆకారం, అది వినియోగంలోకి రాకపోవడం వల్ల అది ఉండి మాత్రం మాకేం ప్రయోజనం అనేటువంటి ఒక నిర్లిప్తత, నిరాశాజనకమైనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ సంవత్సరం బడ్జెట్లో స్పష్టంగా ఈ భవన పెడతా ఉన్నారు. దీనికి ఏదైతే మన డిపిఆర్ కూడా రెడీ అయిందని చెప్పారు, ఆ డిపిఆర్ కు సంబంధించి ఫస్ట్ పేజ్ ఎవరికి వస్తుంది, ఇస్తే వాళ్ళ టైం లైన్ ఏముంది. ఎందుకంటే ఫస్ట్ మనము టైం లైన్ ఒకటి మనము పబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి దాని టైం లైన్ అది ఇచ్చిన తర్వాత ఏదైతే ఇక్కడ జరుగుతుందో, మీరు 3 ఫీల్డ్లు చెప్పారు. బ్లూ ఫస్ట్ ఫేజ్ కింద ఒక బ్లూ ఏరియా, గ్రీన్ ఏరియా అని, లేకుంటే రోడ్ మ్యాప్ ఏదో మాస్టర్ ప్లాన్ తయారు చేశారు. కాబట్టి ఆ మాస్టర్ ప్లాన్ లో మీరు కూడా అవసరం ఉంటే పబ్లిక్ డొమైన్ లో పెట్టినట్టయితే తప్పకుండా అందరికీ తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. దీనికి ఏదైతే ప్రణాళిక, మళ్ళీ ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి మూసీకి ప్రక్షాళన చేయాలని ముఖ్యమంత్రి గారు ఏదో ఆలోచన జరిగిందో, దానికి గ్రేటర్ హైదరాబాద్ ప్రజల తరఫున నేను ముఖ్యమంత్రి గారికి, కేబినెట్ మినిస్టర్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ, అది ఫాస్ట్ గా జరిగితే ఇంకా హైదరాబాద్ ఇంకా అభివృద్ధి చెందుతుంది. ఇప్పటికే హైదరాబాద్ సిటీ గ్లోబల్ సిటీగా గుర్తు పొందింది. కాబట్టి దీనికి ఇంకా అవకాశం ఉంది. కాబట్టి మీరు దయచేసి తొందరగా ఒక టైం లైన్ ఒకటి ప్రకటించండి. అవకాశం ఉంటే మీరు పబ్లిక్ డొమైన్ లో కూడా పెట్టాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, వన్స్ అగైన్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ది చీఫ్ మినిస్టర్ అండ్ ఆల్సో ద కేబినెట్ మినిస్టర్. థ్యాంక్ యూ సార్. శ్రీ మల్లారెడ్డి రంగారెడ్డి గారు. అధ్యక్ష, మూసీ రివర్ అనేటువంటిది ఒక హైదరాబాద్, రంగారెడ్డి ప్రజలతో పాటుగా నల్లగొండ జిల్లా వరకు ఉంది అధ్యక్ష. మనం చూస్తూ ఉన్నాం చాలా సంవత్సరాల నుంచి మూసీ రివర్ మీద చాలా ప్రణాళికలు చేసినాము అనేటువంటి మాట ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఉంది అధ్యక్ష. కానీ గడిచిన 10 సంవత్సరాలు ఏ ఒక్క రోజు కూడా మూసీ మీద డబ్బులు కొన్ని ఖర్చు పెట్టినారు తప్ప అవి నీళ్లలో వేసినటువంటి మూటలే అధ్యక్ష. 10 సంవత్సరాలు 7 లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో అప్పులు చేసినారు. అప్పులు చేసినప్పుడు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు సంబంధించి ఈ రాష్ట్రంలో 4 కోట్ల జనాభాలో 2 కోట్ల మంది రంగారెడ్డి, హైదరాబాద్ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి అధ్యక్ష, ఏ ఒక్క రోజైనా ఈ మూసీ రివర్ మీద, మూసీ ప్రక్షాళన మీద ఆలోచన చేసి అందరినీ పిలిచి ఎందుకు గతంలో డిస్కషన్ చేయలేదు? ఇప్పుడు చేస్తా ఉంటే మరి మేము కూడా అధ్యక్ష మూసీ రివర్ అసలు సౌత్ కొరియాకి వెళ్ళినాం అధ్యక్ష. సౌత్ కొరియా వెళ్ళినప్పుడు అది కూడా ఆ పట్టణం మధ్యలో నుంచి ఆ నది ప్రవహిస్తూ ఉంటే ఈరోజు అది తాగే నీళ్ళలాగా తయారు చేసినటువంటి ఘనత ఆ రోజు ఈ రోజు అక్కడ ఉంది అధ్యక్ష. మనం ఎందుకు చేయలేకపోతున్నాం? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం, మనం అనుకున్నాం తెలంగాణ వస్తే బంగారు తెలంగాణ అవుతుందని, కానీ మురికి తెలంగాణ అయిపోయింది. ఇప్పుడు కూడా మురికి ఎత్తేటువంటి పరిస్థితిలో లేము. ఇప్పటి వరకు 10 సంవత్సరాల్లో మీరు ఒకసారి ఆలోచిస్తే మూసీ మీద ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టి ఈ యొక్క ప్రణాళికాబద్ధంగా చేయలేకపోయినారు? అందుకే నేను మీ ద్వారా అడుగుతున్న అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు గతంలో మాకు కూడా చెప్పినారు, రంగారెడ్డి, హైదరాబాద్, నల్లగొండ జిల్లా వరకు ఉన్నటువంటి ప్రజల యొక్క అవసరాల నిమిత్తం ఎన్ని డబ్బులైనా పర్వాలేదు, ఎంత ఇబ్బంది అయినా పర్వాలేదు, మూసీ నదిని పునర్వివరిస్తామని చెప్పారు అధ్యక్ష. అలాంటి పరిస్థితిలో ఈరోజు మనం చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని నేను మంత్రి గారు ఇప్పుడు చెప్పినారు మనకు ఆ సమయం గురించి. వెంటనే మీరు ఇప్పుడైనా పర్వాలేదు
మూసీలో ఉండేటువంటి ప్రజానికానికి కొంతమంది అక్కడక్కడ కన్స్ట్రక్షన్స్ ఇండ్లు ఉన్నాయి అధ్యక్ష, వాళ్ళకు కూడా న్యాయం చేసి వాళ్ళకి ఎక్కడైనా వేరే చోట్ల వాళ్ళకి ఇండ్లు కట్టించైనా పర్వాలేదు, పూర్తిగా ఇది హైదరాబాద్ నగరానికి రంగారెడ్డి జిల్లాకు సంబంధించింది తో పాటు నల్లగొండ జిల్లా ప్రజల వరకు కూడా ఇది సంబంధించినటువంటి విషయం. మనము హైదరాబాద్ నగరంలో ఉండేటువంటి మధ్యలో ఉండేటువంటి మూసిని మనము త్వరలోగా చేయలేకపోతే ఇంకా రోజు రోజుకు పెరుగుతున్నటువంటి జనాభాకు అనుగుణంగా అక్కడ ఉండేటువంటి పరిస్థితులను బట్టి మీరు వెంటనే చేయాల్సినటువంటి అవసరం ఉందని మంత్రి గారికి మీ ద్వారా తెలియపరుస్తున్నా. ఎందుకంటే మంత్రి గారు ఇప్పుడు చెప్పినారు మన ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేస్తున్నాం, డిపిఆర్ అవుతుంది, అది చేస్తామని. ఇది ఎప్పటిలోగా చేస్తారు? చేస్తే కనీసం మూసీ నది మనకు ప్రవహిస్తున్నటువంటి ప్రాంతంలో ఉండే ప్రజల యొక్క జీవితాలకు ముడిపడి ఉన్నటువంటి అంశం కాబట్టి ఈ అంశాన్ని వెంటనే అతి త్వరలో జరిగే విధంగా మంత్రి గారు చర్యలు తీసుకోవాలి. దీంట్లో ముఖ్యమంత్రి గారు కూడా ఎప్పటికప్పుడు, మరి ముఖ్యమంత్రి గారే ఇది ఈ సబ్జెక్ట్ ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా త్వరలో ఇది పూర్తి అయ్యేటట్టుగా చేయాలని మీ ద్వారా కోరుతున్నా అధ్యక్ష. శ్రీ అక్బరుద్దీన్ ఓవైసీ గారు.